అమెరికా నుంచి అక్రమ వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి భారత్కు పంపించినట్లు సామాజిక మాధ్యమాల్లో కొన్ని దృశ్యాలు వైరల్గా మారడంతో వాటిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆ ఫోటోల్లో ఉన్నది భారతీయులు కారని వెల్లడించింది. అయితే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ట్రంప్ సర్కార్ ప్రత్యేక విమానంలో ఇప్పటికే వెనక్కి పంపించింది. అలా తొలి విడతలో 104 మంది భారతీయులు C-17 విమానంలో అమృత్సర్ చేరుకున్నారు. అయితే భారత వలసదారుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి స్వదేశానికి పంపించినట్లు కొన్ని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఇది కాస్త రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి చెందిన PIB ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ ఆ ఫోటోలపై నిజ నిర్ధారణ ప్రక్రియ చేపట్టింది. విచారణలో భాగంగా అవి ఫేక్ అని తేలినట్లు PIB వెల్లడించింది. భారత వలసదారులను సంకెళ్లు వేసి స్వదేశానికి పంపించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న దృశ్యాలు నకిలీవని స్పష్టం చేసింది. ఆ ఫోటోల్లో ఉన్నది భారతీయులు కారని, వాస్తవానికి అమెరికాలోని కొందరు అక్రమ వలసదారులను గ్వాటెమాలకు పంపిస్తున్న చిత్రాలని పేర్కొంది. మరోవైపు 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు అమెరికా అధికారులు గుర్తించారు. వారిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు.